మనం ఇప్పుడు శాంటా క్లాస్ గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్క క్రిస్మస్ వేడుక సమయంలో ఈ శాంటా క్లాస్ని చిన్నప్పటి నుండి మనం గుర్తు చేసుకుంటూనే ఉన్నాం. తల మీద టోపీ, తెల్లని పొడవైన గడ్డం, మీసాలు, ఎర్రటి డ్రెస్, ముఖంపై చెరగని చిరునవ్వుతో చిన్నారుల్ని ఆకట్టుకునే క్రిస్మస్ తాత చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్స్ ఇలా ఇంకెన్నో బహుమతులు, కానుకలు ఇవ్వడం చూస్తుంటే మనకు కూడా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్న ఆలోచన తప్పకుండా కలుగుతుంది. ఇలాంటి క్రిస్మస్ తాత నుండి మనం కూడా కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. చాలామంది ఈ శాంటా క్లాస్కి, క్రీస్తుకి, క్రిస్మస్కి సంబంధం లేదు, ఎందుకు గుర్తు చేసుకుంటున్నారని నానా విధాలుగా అనుకుంటూ ఉన్నారు. క్రిస్మస్లో ఈయన వేషధారణ మాత్రమే చూస్తారు గాని ఈయన గురించి పెద్దగా పట్టించుకోరు. నిజానికి ఈ శాంటా క్లాస్ సాధారణ మానవుడు, దేవుని ద్వారా రక్షించబడ్డ ఒక విశ్వాసి. ఈయన అసలు పేరు సెయింట్ నికోలస్. ఆసియా ఖండంలో సెర్సియా అనే పట్టణంలో పరాటా అనే ప్రాంతంలో చాలా సంవత్సరాల క్రితం క్రీస్తు శకం 270వ సంవత్సరం మార్చ్ 15న జన్మించాడు. నికోలస్ తల్లిదండ్రులు గొప్ప ధనవంతులు. దేవుని యందు భక్తి శ్రద్ధలతో దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉండేవారు. అయితే నికోలస్ చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో తన అంకుల్ వద్ద పెరిగాడు. నికోలస్ తన తల్లిదండ్రుల కంటే ఎక్కువ విశ్వాసాన్ని దేవునిపై చూపించేవాడు. తనకున్న సమృద్ధిలో సుఖపడేవాడు కాదు, ప్రతి వారిని దరిచేర్చుకునేవాడు. అవసరతలో ఉన్నవారికి సహాయం చేయడం, లేని వారికి పెడుతూ దేవుని సువార్తను ప్రకటిస్తూ ప్రతి వారికి సహాయం చేసేవాడు. ఆనాడు ప్రాంతాల్లో, పట్టణాలలో బిషప్లు పరిపాలిస్తూ ఉండేవారు. బిషప్లు వృద్ధాప్య స్థితిలో ఉన్నప్పుడు క్రొత్త వారి కోసం ఆసియా ఖండం మొత్తం ప్రకటించారు. అయితే దేవదూతల ప్రత్యక్షత కారణంగా నికోలస్ను అతి చిన్న వయస్సులోనే, అనగా 19వ సంవత్సరంలోనే బిషప్గా ఎన్నుకున్నారు. నికోలస్ బిషప్గా ఉండిన ప్రాంతము మైరా. ప్రస్తుతము ఇప్పుడు దీన్ని టర్కీ అని పిలుస్తున్నారు. మైరా ప్రాంతంలో కూడా వీధి వీధి తిరుగుతూ దేవుణ్ణి ప్రకటిస్తూ, లేని వారికి సహాయం చేస్తూ అందరినీ ప్రేమగా చూసుకునేవాడు. ఈయనకున్న గొప్ప లక్షణం ఏమిటంటే ఈయన చేసిన సహాయం కార్యాలు ఎవరికీ తెలియనిచ్చేవాడు కాదు, అవి తెలిసేవి కూడా కాదు. ఈ నికోలస్ డిసెంబర్ 6న 343వ సంవత్సరంలో మరణించాడు. ఈయన చనిపోయిన తరువాత ఈయన చేసిన పరిచర్యలు, సహాయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక మనుష్యునికి 3 కుమార్తెలున్నారు. చిన్నతనంలో తల్లి మరణించడంతో కుమార్తెలను పోషించలేక, ఉద్యోగం చేయలేక, వివాహం చేయలేక, ముసలితనంలో దారిద్ర్యంతో బ్రతుకుతున్నారు. కట్నమిచ్చి వివాహం చేయలేక పెద్ద కుమార్తెను అమ్మివేయాలని నిశ్చయించుకొని దేవునికి ప్రార్థన చేసి రేపు ఉదయంన బజారుకి తీసుకుని వెళ్లి అమ్మివేయాలని ఆలోచించుకొని పడుకుంటాడు. వారు పడుకున్న సమయంలో కిటికీలో నుంచి ఒక మూట ఇంటిలోనికి వస్తుంది. ఉదయమున తండ్రితో పాటు కుమార్తెలు కూడా ఆ మూటను విప్పినప్పుడు అందులో ధనము, నగలు, విలువైన వస్తువులు ఉంటాయి. ఆ తండ్రి ఆ మూటను తీసుకుని ఎవరిచ్చారు అని చుట్టుప్రక్కన చూస్తాడు. ఎవరూ కనిపించరు. అప్పుడు దేవుడు నా మొర విని పెద్ద కుమార్తె వివాహానికి సహాయం చేశాడని సంతోషించి తన కుమార్తెకు వివాహం చేస్తాడు. అలాగే ఇంకా 2 కుమార్తెల విషయంలో కూడా దేవునికి ప్రార్థిస్తాడు. అలాగే వారిని కూడా అమ్మివేయాలి అని అనుకుంటాడు. కాని అదే విధముగా నికోలస్ 2వ కుమార్తె విషయంలోనూ సహాయం చేస్తాడు. ఒకరోజు 3వ కుమార్తె విషయంలో కూడా ఇదే విధంగా దేవునికి ప్రార్థించి పడుకుంటాడు. రేపటి దినమున ఆ 3వ కుమార్తెను అమ్మివేద్దామని అనుకుంటాడు. కాని ఒకరోజు తలుపు దగ్గర మరలా మూట ఉండడం గమనించి వదిలి వెళ్తున్న నికోలస్ని పిలిచి, ఎందుకు నాకు ఈ సహాయం చేస్తున్నావని అడుగుతాడు. అప్పుడు నికోలస్, దేవుడు నీ ప్రార్థన విని నన్ను సహాయం చేయమని చెప్పాడు. ఇది నేను చేసినది కాదు,
నన్ను పంపించిన దేవుడు చేసినది అని చెప్పాడు. ఇంకా ఇలాగే ఆకలితో ఉన్నవాడికి కడుపు నిండా ఆహారం పెట్టేవాడు, బాధలో శ్రమల్లో ఉన్నవారికి సహాయం చేసి అందరికీ బహుమానాలు ఇస్తూ సహాయం చేసి ఆనందాన్ని చూసేవాడు. ఈ విధంగా ప్రతి మనిషిలోనూ ఆనందాన్ని చూస్తూ బ్రతికేవాడు ఈ నికోలస్. నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము గనుక ఇటువంటి భక్తులను మనము జ్ఞాపకము తెచ్చుకుంటున్నాం. అందరి హృదయాలు ఆనందంతో దేవుని స్తుతించాలి అని తెలియజేయడం కోసం నికోలస్ క్రిస్మస్ తాత వేషాన్ని వేస్తూ ఉంటారు. డిసెంబర్ 24న మంచు కురుస్తున్నా కూడా పట్టించుకోకుండా పల్లెలు కొండ ప్రాంతాలకు వెళ్లి అక్కడి పేద పిల్లలకు కానుకలు ఇచ్చేవాడట. పండగంటే మన దగ్గర ఉన్నదాంతో మనమే సుఖంగా బ్రతకడం కాదు, కానీ మన చుట్టూ ఉన్న నలుగురి ముఖాల్లో చిరునవ్వు కలిగించడం అని నమ్మిన వ్యక్తి ఈ నికోలస్. ఈయన చనిపోయాక కొన్ని వేల మంది శాంటాక్లాస్ వేషం వేసుకొని పేదలకు కానుకలిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. మీకున్న బాధలు, వేదనలు, శ్రమలు, శోధనలు వీటన్నిటినీ పక్కన పెట్టండి. దేవుడు ఏదో విధంగా మనకు సహాయం చేస్తాడు, కానీ దేవునితో గడిపే క్షణము సంతోషంగా ఉండాలి. కనుక పరిపూర్ణమైన సంతోషము నీకు నాకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. Please subscribe for more update. God bless you all.